హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 24. నన్ను గాయపరిచినంత వరకు నేను మీకు సహకరిస్తాను, కానీ మీరు నన్ను బలవంతం చేసినా నేను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయను, అంది అవంతిక ఎంతో ప్రశాంతంగా. ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ, నీలాంటి బలహీనమైన అమ్మాయి అసలు నేరం చేయగలదని నేను అనుకోను, అన్నాడు. అలా అంటూ అతను అవంతిక చేతులు కట్లు విప్పి ఆమెను ఒక లై డిటెక్టర్కు కనెక్ట్ చేశాడు. ఇది అబద్ధాలు కనిపెట్టే మిషన్. నువ్వు నా ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి, లేకపోతే ఈ టెస్ట్ పాస్ అవ్వలేవు. ఒకవేళ అబద్ధం చెప్తే ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు. అర్థమైందా? అవంతిక ఆ మిషన్ వైపు చూసి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత తల ఊపింది. నువ్వేం కంగారు పడకు, నేను అబద్ధం చెప్పను. మంచిది, అంటూ ఆ వ్యక్తి టెస్ట్ ప్రారంభించాడు. నీ పేరేంటి? అవంతిక. మీ నాన్నగారు చనిపోయే ముందు ఆ సేఫ్ లాకర్ కోడ్ నీకు చెప్పారా? లేదు. ఆమె సమాధానం చెప్పిన తర్వాత ఆ వ్యక్తి మిషన్ మానిటర్ వైపు చూశాడు. ఇండికేటర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, అంటే ఆమె నిజమే చెబుతుంది. ఈ రాత్రి నువ్వు పార్టీ హాల్కు ఎందుకు వెళ్ళావు? నిన్ను ఎవరు పిలిచారు? అవంతిక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాతో అబద్ధం చెప్పాలని చూస్తున్నావా? ఆ వ్యక్తి గద్దించాడు. ప్రశ్నల గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పు. ఓ, నా సమాధానం వింటే నువ్వు షాక్ అవుతావని ఆలోచిస్తున్నాను, అవంతిక చాలా క్యాజువల్గా అంది. నీకు ఆ పార్టీ నిర్వహించిన వాళ్ళు తెలుసా? ఎవరు? నీకు అనిరుద్ గారు తెలుసా? అవంతిక అడిగింది. అనిరుద్ గారా? ఖచ్చితంగా తెలుసు. ఆయన మన దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు. ఆయన గురించి ఎవరికి తెలియదు? కానీ ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు తెస్తున్నావు? ఆయనే నిన్ను పిలిచారా అని అడిగాడు ఆ వ్యక్తి. అవంతిక తల అడ్డంగా ఊపుతూ, ఆయన బంధువు కళ్యాణ్ తెలుసా, అంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నది నేనా నువ్వా? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నా సమయాన్ని వృధా చేయకు. ఆ వ్యక్తికి కోపం వచ్చేసింది. కళ్యాణ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, అవంతిక అంది. అతనితో నీకు ఉన్న సంబంధం ఏంటి? మా మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సరే, నాకు అర్థమైంది. మీ నాన్నగారి సేఫ్ లాకర్ను తెరిచింది నువ్వేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అబద్ధం చెప్పకు. నన్ను పంపిన మా బాస్కు అసలు నిజం తెలుసు. ఈ మిషన్ కేవలం ఒక ఆధారం మాత్రమే. అవంతిక ఆ వ్యక్తి యొక్క కోపపు చూపులను చూసి కాసేపు ఆలోచించి, అవును, నేనే తెరిచాను, కానీ అందులో ఉన్న వస్తువులు నా దగ్గర లేవు, అంది. మరెవరికి ఇచ్చావు? నేను ఇందాకే అతని పేరు చెప్పాను కదా. అవంతిక అమాయకంగా ముఖం పెట్టి అంది. అనిరుద్ గారుకా? అవంతిక తల అడ్డంగా ఊపింది. ఓహో, నీ ప్రియుడు కళ్యాణ్కా? అవంతిక అవునన్నట్లు తల ఊపింది. పాపం, ఈసారి అవంతిక కళ్యాణ్ను బలిపశువుని చేయాల్సి వచ్చింది. సురేష్కు లాకర్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిపోయింది కాబట్టి పరిస్థితి మరింత చేయి దాటకముందే అతని దృష్టిని కళ్యాణ్ వైపు మళ్లించాలని ఆమె అలా అబద్ధం చెప్పింది. అంతలో హఠాత్తుగా అవంతిక ఫోన్ మోగింది. ఆ వ్యక్తి ఆమె బ్యాగ్ తెరిచి ఫోన్ బయటకు తీశాడు. స్క్రీన్ మీద అనిరుద్ విల్లా అని వస్తోంది. నువ్వు అబద్ధం చెప్పడం లేదు. నీకు అనిరుద్కి సంబంధించిన వాళ్లతో కనెక్షన్స్ ఉన్నాయని తెలుసుంటే నిన్ను అసలు ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ వ్యక్తికి అనిరుద్తో గొడవ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. పైగా తనకు దేనికి డబ్బులు ఇచ్చారో ఆ పని పూర్తయింది. అవంతికను వదిలిపెట్టగానే వెంటనే సుమతికి తిరిగి ఫోన్ చేసింది. ఇందాక ఫోన్ కట్ అయిపోయింది ఏంటమ్మా? ఇంత రాత్రి అయినా మీరింకా ఇంటికి రాలేదు. ఏమైనా జరిగిందా? సుమతి ఆందోళనగా అడిగింది. అవంతిక తన చుట్టుపక్కల వాతావరణాన్ని చూసింది. ఆమె జనసంచారం లేని ఒక అడవి లాంటి దారి మధ్యలో ఉంది. చీకటిగా ఉన్న ఆ రోడ్డు తనను మింగేయడానికి నోరు తెరిచిన ఒక క్రూర మృగంలాగా భయంకరంగా ఉంది. డ్రైవర్ ఇంకా డ్యూటీలోనే ఉన్నాడా సుమతి? అవంతిక అడిగింది.
నేనున్న చోటుకి కనీసం క్యాబ్ కూడా దొరకడం లేదు. ఆమె పార్టీ కోసం రెడీ అయిన చీరలోనే ఉంది. ఆ రాత్రి వేళ వస్తున్న చలిగాలికి ఆమె వణుకుతుంది. డ్రైవర్ ఇప్పుడే అనిరుద్ బాబుతో కలిసి వచ్చాడమ్మా. నేను వెంటనే ఆయన్ని పంపిస్తాను. నీ లొకేషన్ పంపించు. సరే అంటూ అవంతిక తన లొకేషన్ను సుమతి ఫోన్కు పంపింది. ఆమె దాన్ని డ్రైవర్కు ఫార్వర్డ్ చేసింది. అది పగలు కూడా జనాలు ఎవరూ రాని ఒక మారుమూల ప్రాంతం. ఇక ఇంత అర్ధరాత్రి పూట అక్కడ ఉండడం చాలా ప్రమాదం. ఇప్పుడే మనుషులను అక్కడికి పంపించి అసలేం జరిగిందో కనుక్కోండి. అనిరుద్ధు తన బాడీగార్డ్కు చెప్పాడు. సుమారు 3 గంటల తర్వాత అవంతిక క్షేమంగా ఇంటికి చేరుకుంది. డ్రైవర్ కారుని ఇంటి ఆవరణలో ఆపి కిందకు దిగాడు. సుమతికి అంతా గందరగోళంగా అనిపించి కారు దగ్గరకు వెళ్లి చూసింది. అమ్మగారు కారులోనే నిద్రపోయారు. డ్రైవర్ వివరించాడు. నేను ఆమెను ముట్టుకోవడం పద్ధతి కాదు, అలాగని నిద్ర లేపడానికి మనసు రాలేదు. సుమతి కార్ డోర్ తెరిచి అవంతికను నిద్రలేపింది. అవంతిక లేచి కూర్చొని అలసిపోయిన తన కళ్ళను నలుపుకుంది. ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి వచ్చారమ్మా, పదండి రూమ్కి వెళ్ళి పడుకోండి అంటూ సుమతి అవంతికను కారులోంచి దించింది. అనిరుద్ గారు రాత్రంతా మీకోసమే హాల్లో కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఆయన మీ గురించి చాలా కంగారు పడ్డారు. అనిరుద్ధు రాత్రంతా హాల్లోనే కూర్చున్నాడు. ఆయన పైకి చెప్పకపోయినా ఆయనకి అవంతికపై మనసులో ఏదో ఒక మూల ప్రేమ ఉందని సుమతికి అర్థమైంది. ఆయన అవంతికకు అబార్షన్ చేయించడానికి కారణం ఆమెతో తన జీవితాన్ని హ్యాపీగా కొనసాగించాలనే ఉద్దేశంతోనే అయ్యుంటుంది. ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడా? అవంతిక ఆశ్చర్యంగా అడిగింది. అంతవరకు ఉన్న కంగారంతా ఆ ఒక్క మాటతో ఒక్కసారిగా మాయమైపోయింది. అయినా ఆయన నా మీద కోప్పడ్రా ఏంటి? అసలు ఆయన కోప్పడ్రమ్మా. ఇంత అర్ధరాత్రి పూట మీరు ఆ మారుమూల ప్రాంతంలో ఇరుక్కుపోయేసరికి ఆయన కేవలం మీ గురించి కంగారు పడ్డారంతే అంది సుమతి. సరేలే, ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా అంది అవంతిక. ఆమె మెయిన్ డోర్ దగ్గర చెప్పులు మార్చుకుంటుండగా పక్క చూపులతో అనిరుద్ధు లిఫ్ట్ వైపు నడుచుకుంటూ వెళ్లడం గమనించింది. అతను వీల్ చైర్లో లేడు, నడుస్తున్నాడు. అతనిప్పుడు తనంతట తానుగా నడవగలుగుతున్నాడా? ఆయన కాళ్ళు అవంతిక సుమతిని అడిగింది. ఆయన ఇప్పుడు నడుస్తున్నారమ్మా, కాకపోతే ఎక్కువసేపు నడవలేరు. అప్పుడప్పుడు ఇంకా వీల్ చైర్ వాడాల్సి వస్తుంది. అయినా ఆయన త్వరగానే పూర్తిగా కోలుకుంటారులే. అవునమ్మా, ఆయనకు త్వరగా తగ్గిపోవాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా? అవంతిక చూపులు అతని వీపు వైపు మళ్ళడంతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అనిరుద్ నడిచే వేగం కొద్దిగా తగ్గింది. ఖచ్చితంగా కోరుకుంటున్నాను అవంతిక అంటూ వెంటనే తన వాయిస్ మార్చి, ఆ రకంగానైనా ఆయన ఎప్పుడు ఇంట్లోనే కూర్చోకుండా మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు కదా, మనకు కాస్త ప్రశాంతత అంది కావాలనే. ఆమె అలా అనగానే అతని వీపు భుజాలు ఒక్కసారిగా కోపంతో బిగుసుకుపోవడం ఆమె చూసింది. ఆ తర్వాత అతను ఎంతో కోపంతో వెనక్కి తిరిగాడు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇంకాస్త కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదించకపోతే నా కోసం ఇలాంటి ఖరీదైన బట్టలు చెప్పులు ఎలా కొనివ్వగలరు? అవంతిక హోమ్ స్లిప్పర్స్ వేసుకొని అనిరుద్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, నేను ఇంత కాస్ట్లీ వస్తువులు వేసుకోవడం ఇదే మొదటిసారి తెలుసా అంది. పాపం నీ కర్మ అని అంటూ అనిరుద్ధు చిరాగ్గా ముఖం పెట్టి లిఫ్ట్లోకి ఎక్కేశాడు. లిఫ్ట్ డోర్లు మూసుకుంటుండగా అవంతిక ఏమీ మాట్లాడకుండా గప్చిప్గా ఉండిపోయింది. అతని విలాసవంతమైన డబ్బు తగలేసే అలవాట్లను ఇంకాస్త అవమానించాలని ఆమెకు అనిపించింది. ఆమె తన గదిలోకి వెళ్ళిన వెంటనే ఆ చీరను తీసేసి షవర్ కింద నిలబడింది. ఆ వేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే ఆమె అలసట అంతా ఒక్కసారిగా పోయింది. మరుసటి రోజు ఉదయం అవంతిక అందరికంటే ముందుగా విశ్వనాథ్ ఇండస్ట్రీస్కి వెళ్ళింది. ఉదయం 10 గంటలకల్లా మీటింగ్ రూమ్లో ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేకుండా బోర్డ్ మెంబర్స్ అంతా కూర్చున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అవంతిక. ఈరోజు నేను ఇంత అర్జెంటుగా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న రాత్రి నన్ను కొందరు కిడ్నాప్ చేశారు అంటూ అవంతిక గదిలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖాల్లోకి షార్ప్గా చూసింది. నిజంగానా? నువ్వు బాగానే ఉన్నావా అవంతిక?
ఒకరు కంగారుగా షాక్తో అరిచారు. నేను బాగానే ఉన్నాను. ఈరోజు మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను. అవంతిక ఎంతో కూల్గా అంది. ప్రస్తుతం మన కంపెనీ పొజిషన్ ఏమాత్రం బాగోలేదు. ఇన్వెస్టర్లు మన కంపెనీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా వాళ్ళు మన కంపెనీని చాలా తక్కువ ధరకే కొనేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మనకున్న అప్పుల లెక్క చూస్తే వాళ్ళు ఇచ్చే డబ్బు మనం కట్టాల్సిన బాకీలకు కూడా సరిపోదు. మనం మన ప్రాజెక్ట్ను బయటకు తీయొచ్చు కదా. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పబ్లిక్కి పరిచయం చేస్తే పెట్టుబడులు పెట్టడానికి జనాలు లైన్ కడతారు అని ఒకరు ఐడియా ఇవ్వగా రూమ్లోని మిగతా వారంతా దానికి సపోర్ట్ చేస్తూ అవునవును అన్నారు. మా నాన్నగారు కంపెనీని అమ్మడానికి ఎప్పటికీ ఒప్పుకోరు. ఈ విషయం మీ అందరికీ బాగా తెలుసు. పైగా ఆ కొత్త ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. కాబట్టి మీరు అనుకుంటున్నంత సీన్ దానికి ఇప్పుడు లేదు. అవంతిక క్లియర్గా చెప్పేసింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కంపెనీని ఇలాగే ముంచేద్దామా? మనకు కరెక్ట్ టైంకి ఫండ్స్ రాకపోతే ఖచ్చితంగా అదే జరుగుతుంది. అవంతిక సమాధానమిచ్చింది. సురేష్ టేబుల్పై చేత్తో గట్టిగా బాది కోపంతో ఊగిపోతూ, నువ్వు ఆ ప్రాజెక్ట్ను ఒక్కదానివే నొక్కేయాలని చూస్తున్నావా? దాని వెనుక కేవలం మీ నాన్నగారి కష్టం మాత్రమే లేదు అన్నాడు. అవంతిక సురేష్ వైపు చూస్తూ, మిస్టర్ సురేష్, ఆ ప్రోగ్రాం వెనుక మా నాన్నగారి శ్రమ మాత్రమే లేదని మీరు అంటున్నప్పుడు మీరే ఒక కొత్త టీంని పెట్టుకొని ఇంకొక ప్రోగ్రామ్ను తయారు చేసుకోవచ్చు కదా. మీరు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కంపెనీని కాపాడడానికి దాన్ని అమ్ముకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అంది. అవంతిక ఇచ్చిన సమాధానానికి సురేష్ ముఖం కోపంతో మాడిపోయింది. ఈ ప్రాజెక్ట్కు అవంతిక తండ్రి విశ్వనాథ్ మెయిన్ ఇంజనీర్. అతను లేకుండా ఆ ప్రోగ్రాంను మళ్ళీ చేయడం ఎవరి వల్ల కాదని సురేష్కు బాగా తెలుసు. నువ్వేమో ఇదంతా మీ నాన్నగారి కోసమే చేస్తున్నానని బిల్డప్ ఇస్తావు. కానీ సీక్రెట్గా ఆయన లైఫ్ టైం కష్టాన్ని ఒక బయటి వ్యక్తికి ఇచ్చేశావు. ఓహో, అంటే నిన్న రాత్రి నన్ను కిడ్నాప్ చేయించింది మీరేనన్నమాట మిస్టర్ సురేష్? అవంతిక అడిగింది. సురేష్ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. దొరికిపోయానని అర్థమైంది. ఈ కంపెనీ నుండి ఏదో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని మీరు ఇంకా ఇక్కడే ఉంటున్నట్లయితే ఆ ఆశ వదిలేసుకోండి. మనం కూరుకుపోయిన అప్పుల్లో మీకు ఎలాంటి ప్రాఫిట్స్ దక్కవు అని అంటూ అవంతిక గదిలోని మిగిలిన వారి వైపు చూస్తూ, మిస్టర్ సురేష్ మాటలతో ఏకీభవించేవారు ఎవరైనా సరే ఈరోజే మీ ఫైనల్ సెటిల్మెంట్ జీతాలు తీసేసుకొని కంపెనీ నుండి తప్పుకోవచ్చు అంది స్ట్రైట్గా. దాంతో సురేష్, R&D టీంలోని మరో ఇద్దరు ముఖ్యమైన వారు కోపంతో మీటింగ్ రూమ్ నుండి బయటకు నడిచారు. రూమ్ బయటకు రాగానే వాళ్ళు, అవంతిక చూడడానికి చాలా సాఫ్ట్గా సైలెంట్గా కనిపిస్తోంది, కానీ లోపల చాలా గట్టిదిలా ఉంది. ఆమె ఆ ప్రాజెక్ట్ను కళ్యాణ్కి ఇచ్చానని చెప్పింది. కానీ నేనైతే ఆమె మాటలను నమ్మను. అవి ఇంకా ఆమె దగ్గరే ఉండి ఉంటాయి. ముందు మనం ఆ కళ్యాణ్ గాడి సంగతి ఏంటో కనుక్కుందాం అని చర్చించుకున్నారు. మధ్యాహ్నం అవంతిక ఆఫీస్ నుండి బయటకు వచ్చి లంచ్ కోసం ఒక రెస్టారెంట్లో తన ఫ్రెండ్ తన్మయిని కలిసింది. ఇప్పుడు నిన్ను కలవడం చాలా కష్టమైపోతుంది అవంతిక. మనం అసలు చూసుకోవడమే లేదు తన్మయి అలిగింది. మీ నాన్నగారి కంపెనీ కోసం ఇన్వెస్టర్లను వెతికే పని ఇంకా అవ్వలేదా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవును తన్మయి, చాలా కష్టంగా ఉంది అవంతిక అంది. ప్రస్తుత మార్కెట్లోకి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎంత అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అయినా మనుషుల బ్రెయిన్ దాటలేదు. నాకే ఆ ప్రోగ్రాం మీద పూర్తి నమ్మకం లేనప్పుడు ఇన్వెస్టర్లు ఎందుకు నమ్ముతారు? నువ్వంత నెగిటివ్గా ఆలోచించకు. చాలామంది కేవలం ప్రాక్టికాలిటీ మాత్రమే చూడరు, అందులోని క్రియేటివిటీని చూసి కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ రాత్రి ఒక పెద్ద పార్టీ ఉంది, అక్కడికి రిచ్ కిడ్స్ అంతా వస్తున్నారు. నువ్వు కూడా నాతో వస్తావా? ఎవరికి తెలుసు, నీ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్ ఎవరైనా నీకు అక్కడ దొరకవచ్చు. వద్దులే వదిలే అవంతిక నవ్వింది. ఆ రిచ్ కిడ్స్తో పనవ్వదు. నా కంపెనీకి కావాల్సింది సొంతంగా కష్టపడి పైకొచ్చిన బిజినెస్ దిగ్గజాలు. వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు. ఒకసారి వచ్చి నీ లక్ చెక్ చేసుకోవచ్చు కదా. తన్మయి అవంతికను ఒప్పించడానికి ట్రై చేసింది. నిజానికి ఆ పార్టీకి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు.
కానీ మా నాన్న బలవంతం చేస్తున్నారు. ఆయన నా కోసం అక్కడ ఒక పెళ్లి సంబంధం సెట్ చేశారు. కనీసం నా కోసం ఒక మోరల్ సపోర్ట్‌గానైనా రావచ్చు కదా! ప్లీజ్. సరేలే వస్తాను అంటూ అవంతిక ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకి తన్మయి కార్ డ్రైవ్ చేసుకుంటూ అవంతికను సిటీలోని ఒక 5 స్టార్ హోటల్‌కి తీసుకువెళ్ళింది. మనం లోపలికి వెళ్ళాక ఎవరి దారి వాళ్ళదే. విడివిడిగా ఉందాం. అప్పుడే నీకు ఇన్వెస్టర్లని బుట్టలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంది తన్మయి. అవంతిక తలూపుతూ నువ్విక్కడికి పెళ్లి సంబంధం కోసం వచ్చావనే విషయం నేను మర్చిపోలేదులే. నేనేం మీ మధ్యలో థర్డ్ వీల్‌లా అడ్డురానులే అంది నవ్వుతూ. తన్మయి చిన్నగా నవ్వి నీ ఫోన్ మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండు. అక్కడ బోర్ కొట్టి నేను భరించలేకపోతే నీకు మెసేజ్ చేస్తాను అంది. సరే అంది అవంతిక. ఇద్దరూ హోటల్లోకి నడుచుకుంటూ వెళ్ళి 2 వేర్వేరు డోర్ల గుండా మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. అవంతిక ఒక గ్లాస్ జ్యూస్ తీసుకొని హాల్లోని ఒక మూల ప్రశాంతంగా కూర్చుంది. దూరం నుంచే తన్మయిని కలవడానికి వచ్చే అబ్బాయి ఎవరో చూద్దామని ఆమె ప్లాన్. తన్మయి వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్ బిజినెస్ ఉంది. వాళ్ళది షేర్ మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీ కాకపోయినా దేశంలో చాలా పాపులర్. అందరికీ తెలిసిన ఫ్యామిలీనే కాబట్టి తన్మయి కోసం వచ్చే అబ్బాయి కూడా అలాంటి రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంటాడని అవంతికకు తెలుసు. కానీ అతను చూడడానికి ఎలా ఉంటాడు? వయసెంత? అతని క్యారెక్టర్ ఏంటి? అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఆమెకుంది. అంతలోనే ఒక తెలిసిన అందమైన ముఖం అవంతిక కంటపడింది. ఏంటి? తన్మయిని కలవడానికి వచ్చిన అబ్బాయి ముఖం ఎక్కడో చూసినట్టుంది అని నిశితంగా చూసింది. ఆ అబ్బాయి అతను జయంత్ కదా! ఇంతకుముందు విశ్వనాథ్ ఇండస్ట్రీలో అవంతిక అతన్ని ఒకసారి మీటింగ్‌లో కలిసింది. ఆ డిస్కషన్ చాలా షార్ట్‌గా జరిగింది. పైగా అంత హ్యాపీగా ఏమీ ముగియలేదు. అవంతిక చేతిలోని జ్యూస్ గ్లాస్ కింద పెట్టి వెంటనే తన్మయికి మెసేజ్ పెట్టింది. నీ డేట్ పేరేంటి? అతను నాకు తెలిసినోడిలా ఉన్నాడు. తన్మయి అక్కడ జయంత్‌తో మాట్లాడుతుండగా ఆమె ఫోన్ స్క్రీన్ వెలిగింది. అవంతిక మెసేజ్ చూసి వెంటనే రిప్లై ఇచ్చింది. జయంత్ నీకు తెలుసా తను? తెలుసు. బాగా తెలుసు. ఏంటా రియాక్షన్? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా ఏంటి? ఒకవేళ నీకు నచ్చకపోతే నేను వెనక్కి తగ్గుతాను. ఛ! అలాంటిదేం లేదు. నాకు వాడు అంత పర్సనల్‌గా తెలీదు కానీ వాడి అకౌంట్‌లో దాదాపు 1600 కోట్లకు పైగా ఉన్నాయని మాత్రం తెలుసు. అమ్మ బాబోయ్! వాడంత పెద్ద మగాడా? నమ్మలేకపోతున్నాను. ఈ మధ్యనే కదా కాలేజ్ పూర్తి చేశాడు. అప్పుడే అంత డబ్బెలా వచ్చింది వాడికి? వాడు మా నాన్న కంపెనీని తక్కువ రేటుకి కొనేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఏంటి? ఈ షాక్ నుంచి తేరుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది. కానీ ఒక విషయం మనిద్దరికి ముందే పరిచయం ఉన్నట్లు వాడికి తెలియనివ్వకు. వీడి వెనుక ఏదో పెద్ద మతలబు ఉంది. కానీ ఆ సీక్రెట్ ఏంటో నేను ఇంకా కనిపెట్టలేకపోయాను. ఆ బాధ్యత నాకొదిలేయ్. అసలేం జరుగుతుందో నేను లాగుతాను. అక్కడ తన్మయి తన ఫోన్ చూసుకోవడంలో బిజీగా ఉండడంతో జయంత్ ఖాళీగా ఉండి చుట్టుపక్కల హాలంతా చూడడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే మూలన కూర్చొని ఉన్న అవంతిక అతనికి కనిపించింది. ఈమె ఇక్కడేం చేస్తోంది అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ పార్టీ కేవలం పెళ్లి కాని వాళ్ళ కోసం పెట్టింది. కానీ అవంతికకు అప్పటికే పెళ్ళయింది కదా! జయంత్ నవ్వి వెంటనే ఫోన్ తీసి అనిరుద్ధ్‌కి మెసేజ్ పంపాడు. హే అనిరుద్, నీ పెళ్ళాం ఇక్కడ హోటల్లో జరుగుతున్న సింగిల్స్ పార్టీలో కూర్చొని ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడ చాలా మంది కుర్రాళ్ళు ఆమె వైపు కన్నేశారు. నువ్వేమైనా ఆమెను అలా తిరగడానికి పర్మిషన్ ఇచ్చావా ఏంటి? 10 నిమిషాల తర్వాత అవంతిక ఫోన్ మోగింది. ఆమె ఫోన్ మాట్లాడి వెంటనే కట్ చేసి తన్మయికి ఒక మెసేజ్ పెట్టి హోటల్ ఎగ్జిట్ వైపు పరుగు తీసింది. అవంతిక అంత కంగారుగా బయటకు వెళ్ళడం చూసి జయంత్ మనసులోనే నవ్వుకున్నాడు. అసలు ఈమె అనిరుద్ధ్ లాంటి తోపుని వెనక పెట్టుకొని కూడా ఇలా వెన్నుపోటు పడవడానికి వేరే మగాళ్ళని ఎలా వెతుకుతుందో ఏంటో. ప్రశాంతంగా ఆయన పక్కన ఉండొచ్చు కదా! అనిరుద్ధ్ కంటే బెటర్ మొగుడు ఆమెకి ఎక్కడ దొరుకుతాడు? జయంత్‌కి అసలు ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు.
అక్కడ తన్మయ్యి కంగారుగా రిప్లై ఇచ్చింది. ఏమైంది అవంతిక, అంత అర్జెంటుగా వెళ్ళిపోతున్నావు? చాలా అంటే చాలా అర్జెంట్ తన్మయ్యి, మళ్ళీ కలుద్దాం. అవంతికకు ఫోన్ చేసింది. ఎవరో కాదు, అనిరుద్ బాడీగార్డ్. అనిరుద్కి అవంతిక సింగిల్స్ పార్టీలో ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు అతను ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? కోప్పడతాడా? తన ప్రేమను బయట పెడతాడా? లేక ఇంకేదైనా షాకింగ్ ట్విస్ట్ ఉంటుందా? మీ ప్రెడిక్షన్ను కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.